మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోప్లాపూర్ గ్రామంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాల 20 కేజీల నకిలీ BT3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో విత్తనాలను పరిశీలించి చూడడంతో నకిలీ BT3 విత్తనాలను నిర్ధారించారు. గుంటూరు ప్రాంతం నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి అమాయక రైతులకు అంటగట్టడానికి సిద్ధంగా ఉంచారని పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు 3.5 లక్షలకు పైగా ఉంటుందని అన్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిన్న గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బోత్ టీమ్స్ కలిసి గోప్లాపూర్ గ్రామం జడ్చర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 కేజెస్ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయటం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయటం జరిగింది. ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏవి నకిలీ ఏవి నిజమైందనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. పట్టుబడ్డ నిందితుల మీద 2 కేసులు బుక్ చేశాము. వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఒక హిస్టరీ కూడా వాళ్ళకున్న ప్రీవియస్ హిస్టరీ చూసి కూడా అవసరమైతే PD యాక్ట్ నమోదు చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.